హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో అయితే పల్లీలతో పప్పుండలు కదా, శనగకాయ పప్పుతో పప్పుండలు చేస్తారు కదా, అది పప్పుండలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 150 గ్రాములు శనగకాయ పప్పు తీసుకున్నాను. బెల్లం కూడా అంతే సేమ్ తీసుకున్నాను. 150 గ్రాములు తీసుకోండి. తక్కువ తినేవాళ్ళు అయితే తగ్గించుకోండి. ఇవైతే వేయించిన పల్లీలు అన్నమాట. మొత్తం పొట్టు తీసుకొని బద్దలుగా చేసుకోవాలి. మనకి చేతితో బద్దలు రావు కాబట్టి నేనైతే పప్పు గుత్తి పెట్టి బద్దలు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా శనగకాయ పప్పు మొత్తం పొట్టు తీసుకొని బద్దలు చేసుకొని మొత్తం పొట్టు అంతా చెరిగేసుకొని పెట్టుకోవాలి. బెల్లం అయితే నేను తురిమి పక్కన పెట్టుకున్నాను. చాకు పెట్టి కట్ చేశాను మెత్తగా. గడ్డలు అయితే లేవు, త్వరగానే అయిపోతుంది పాకం పట్టుకోవటం. గట్టి బెల్లం అయితే బండతో నల్లగొట్టుకోవాలి. ఇది అయితే షాక్తో తరగగానే బాగానే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ శనగకాయ పప్పు అయితే మొత్తం పొట్టు చెరిగేసి పెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. బెల్లం అయితే వేసుకొని, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకోండి. నేనైతే టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చే వరకు చేసుకోవాలి. పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయి పాకం వచ్చే వరకు. హాఫ్ గ్లాస్ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు పాకం వచ్చే వరకు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం చూసుకోవాలి. పాకం కొంచెం ముద్దగా మన చేతికి వచ్చే వరకు పాకం పట్టాలి. ఇప్పుడైతే ఇంకొంచెం పాకం రావాలి. తేగగా వచ్చింది, పాకం ముద్దగా రావాలి. మనం చేసినప్పుడు చేతికి ముద్ద రావాలన్నమాట. ముద్ద అయితే అవ్వట్లేదు, తేగలాగా వస్తుంది. ఇంకొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇంకొంచెం సేపు అయితే ఉంచిన తర్వాత పల్లీలు వేసుకుంటాను. దగ్గరకు వచ్చేసింది. ఇవైతే పప్పు ఉండలు కానీ ఉండలు చుట్టుకోవటం అయితే చాలా కష్టం అండి. చేతులు అయితే వేడిగా ఉన్నప్పుడే చేయాలి, వేడి పట్టలేమన్నమాట. ప్లేట్లో పోసుకొని ముక్కలు కట్ చేసుకోవటమే చాలా బెటర్ అనమాట. అయితే నేను కొన్ని ఉండలు చేశాను, కొన్ని ప్లేట్లో పోసి పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఉండకొచ్చేసింది. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకొని మొత్తం బద్దలు చేసుకొని పొట్టు తీసుకున్న పల్లీలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలిదిప్పుకోవాలి. మొత్తం ఒకసారి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లో కాచి రెడీగా ఉన్న నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసి ఉండలు చేసుకున్నాను అన్నమాట. నెయ్యితో చేసుకోండి, మనం టేస్ట్ బాగుంటాయండి. నెయ్యి, బెల్లము, పల్లీలు ఇవన్నీ మంచి ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అప్పుడప్పుడన్నా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకు పెట్టండి, ఎంతో బలంగా ఉంటారు పిల్లలు కూడా. అప్పుడప్పుడు పెడతా ఉండాలి. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది కదా, నూడిల్స్, మంచూరియా, టిఫిన్స్ అన్నమాట. పిల్లలు స్నాక్స్ ఏదన్నా కావాలంటే, ఇదివరకు రోజుల్లో అయితే ఈ విధంగా తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలైతే అట్లా అలవాటు అయిపోతున్నారు. నేనైతే ఈరోజు పప్పుండలు తయారు చేశాను. కొంచెం సెగ తగిలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆపేసాను.
ప్లేట్కి అయితే నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని చేతికి నెయ్యి రుద్దుకుంటూ ఉండలు చేశాను. వేడికి అయితే చేతులు మంటలు వచ్చేసినాయి అనమాట. ఆరిపోతేనేమో వండ అవ్వట్లేదు కాబట్టి కొంచెం వేడి ఉన్నప్పుడే గబగబా ఉండలు చుట్టేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం నెయ్యి వేసి ప్రిపేర్ చేసాం కదా పల్లీలతో, టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. కొన్ని అయితే వండలు చేసేసాను, కొన్ని ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకొని ప్లేట్లో పోసేస్తానండి. వండలు చేయడానికి అయితే నాకు చాలా కష్టం అనిపించింది. చేతులు ఎర్రగా అయిపోయి మంటలు వచ్చేసినాయి. మా పిల్లలు అయితే వండలు తీసుకెళ్ళిపోయి తినేస్తున్నారు. మేమైతే మా ఇంట్లో మొత్తం 3 చిన్నపిల్లలు ఉన్నారు. మా పిల్లలు ఒక 5 అనమాట. అయితే వాళ్ళు తలా కొండ తీసుకొని తినేశారు. నేను వీడియో తీసుకున్న దాకా కూడా వాళ్ళు ఆగలేదు. నెయ్యి వేసి చేసేసరికి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.